రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గత ఎన్నికల సమయంలో అత్యధికంగా ఒంగోలు నగరంలోని పేదలకు ఇచ్చిన భూములకు పొజిషన్ చూపించాలని, అలాగే ఇంటి నిర్మాణానికి లబ్ధిదారునికి 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. పట్టాలపైన హక్కులు కల్పించాలి. పట్టాలపైన హక్కులు కల్పించాలి. పట్టాలపైన హక్కులు కల్పించాలి. పట్టాలపైన హక్కులు కల్పించాలని కలెక్టరేట్ దగ్గర 10వ తారీఖు జరిగే ఆందోళనకు పేదలకు కేటాయించిన భూములను పేదలకే పేదలకు కేటాయించిన భూములు పేదలకే ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం, జైల్లో లేకపోతే జైల్లో ఉంటాం. ఉంటే భూమి తల్లి ఒడి. ఒంగోలు నగర పరిధిలో ఉన్నటువంటి అగ్రహారం దగ్గర గత ప్రభుత్వం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో 280 ఎకరాలను ఎకరం 35 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి 22,000 మందికి ఇల్లు లేనటువంటి నిరుపేదలను లబ్ధిదారులుగా గుర్తించి వారి చేతిలోకి హక్కు పత్రాలు కేటాయించి వారికి ఈరోజు ఎటువంటి దానికి సంబంధించినటువంటి ఇంటి పట్టాలు ఇవ్వకుండా దీనికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ఏ ఒక్కటి నీటి సౌకర్యం కానీ మిగతా దేన్ని కూడా కల్పించకుండా దీన్ని నిరుపయోగంగా పెట్టారు. మొత్తం 280 ఎకరాలు ఎటు చూసినా కూడా ఇది. ఇందులో రైతులు ఇచ్చినటువంటి భూములకు సంబంధించిన దాంట్లో కూడా ఇంకా 10-15 మంది రైతులకు చెల్లించాల్సిన భూములకు డబ్బులు ఇవ్వాల్సినది కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. మరికొంతమంది రైతులకు మీ డబ్బులు కావాలంటే మాకు లంచం ఇవ్వాలని చెప్పి అధికార యంత్రాంగం అడిగి ఒక్కొక్కరి దగ్గర 25,000 30,000 డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ సంబంధించినటువంటిది కొనసాగుతూ ఉంది. మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా కూటమి ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్నటువంటి నేపథ్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు ఈ భూములన్నింటినీ రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. మీరు రద్దు చేయడం కాదు, కావాల్సింది నిజమైనటువంటి లబ్ధిదారులకు మీ ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానం మేరకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, వాటి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు సహాయం అని ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి తప్ప మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మేము రద్దు చేస్తామని, గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మాకు అవసరం లేదని, ఈ పద్ధతిలో అధికార మార్పిడితో మాకు సంబంధం లేదు, ప్రజల యొక్క మార్పుల కోసం ప్రయత్నం చేయమని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే డిమాండ్ సాధన కోసం ఇక్కడ ఎవరైతే హక్కు పత్రాలు పొందారో వాళ్లకు పట్టాలు ఇవ్వాలి, ఇక్కడ పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టాలి. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకారము ఇప్పుడు వేసినటువంటి హద్దులను 2 సెంట్లుగా 3 సెంట్లుగా మలిచి వారికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు 10వ తారీఖు కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చాం. మేము ప్రభుత్వ బంజరు భూములు ఎక్కడ ఉన్నా అది ప్రభుత్వ భూములై పేదలకు కేటాయించాల్సిన భూములు అయితే అక్కడ ఎర్ర జెండా పాతాం, ప్రజలకు అండగా నిలబడతాం.
ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం, లేదంటే జైలు గోడల మధ్య ఉంటామనేటువంటి నినాదాన్ని తీసుకొని ప్రజలందరినీ కూడా ఐక్యం చేస్తాం. ఇళ్ల స్థలాల కోసం మళ్ళొక పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పేసి అగ్రహారం భూములు అంగుళం కదిలిన తీవ్ర పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. అదే పద్ధతిలోనే ఇదే ఒంగోలుకు పక్కనటువంటి నల్లజల్ల ప్రాంతంలో మరొక 150 ఎకరాలు ఎకరం 35 లక్షలు పెట్టి కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలో ఆ భూమి ఈ భూమి 22,000 మంది లబ్ధిదారులకు న్యాయం చేయాలని వారి పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇక్కడ పోరాటానికి శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగానే ఈరోజు మొత్తం ఈ భూములను పరిశీలన చేయడానికి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం అంతా ఇక్కడికి రావడం జరిగింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.